హలో అందరికీ. ఈరోజు మన కిడ్స్ సిరీస్లో డే 4. లంచ్ కోసం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ సోయా చంక్స్తో పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఫ్లేవర్డ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామా. మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, బేసిక్ బిర్యానీ స్పైసెస్, షాజీరా వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకుతో పాటు బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉడకపెట్టుకున్న సోయా చంక్స్లోంచి వాటర్ స్క్వీజ్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి నానపెట్టుకున్న బియ్యం వేసి ఒకసారి ఫ్రై చేసి 1కి 3 చప్పున వాటర్ పోసి, నార్మల్ ఫ్లేవర్డ్ రైస్ అయితే 1కి 2 కప్పులు వాటర్ సరిపోతాయి. కానీ సోయా చంక్స్ వాటర్ పీల్చుకుంటాయి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. సోయా చంక్స్ కనపడుతూ ఉంటే పిల్లలు ఏమైనా పక్కన పెట్టేస్తారు అని మీకు అనిపిస్తే బాయిల్ చేసుకున్న సోయా చంక్స్ని గ్రైండ్ చేసి సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి. అదే సోయా అస్సలు తినని పిల్లలకైతే ప్రోటీన్ కోసం పన్నీర్తో రీప్లేస్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఫాలో చేసుకోండి.